హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు శ్రీలుస్ వరల్డ్. ముందు వీడియోలో మనం టమాటా పికింగ్ చూసాం కదా. ఇప్పుడు మనం మిగతా వెజ్ పిక్ చేసుకుందాం. ఈ ఫామ్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద షేర్ చేస్తున్నాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేశాను. వెబ్సైట్ లింక్, టైమింగ్స్ అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. ఈ ఫామ్లో ఏ వెజ్జీస్ మీరు పిక్ చేసుకున్నా దానికి మీరు 45 cents per LB పే చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం వంకాయ పిక్ చేసుకుంటున్నాము. వంకాయలో ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి బ్లాక్ బ్యూటీ ఎగ్ ప్లాంట్ పెద్దది, అండ్ ఇంకొకటి ఇది మన ఇండియన్ వెరైటీ. ఒక 4 years బ్యాక్ అనుకుంటాను ఈ ఫార్మర్కి ఈమెయిల్ సెండ్ చేశానన్నమాట. కమ్యూనిటీ గార్డెనింగ్ లాగా ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఏమన్నా రెంట్కి లీజ్కి ఇస్తారేమో అని చెప్పి ఒక ఈమెయిల్ రాశాను. బట్ నాకైతే ఈమెయిల్కి రిప్లై కూడా రాలేదు. అట్లుంటుంది మన గార్డెనింగ్ పిచ్చి. ఇక్కడ క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. మన ఇండియన్ చిల్లీస్ అయితే ఉండవు, వెరైటీస్ ఉంటుంది. ఒకటి సెరానో పెప్పర్, ఇంకొకటి స్పైసీ లేని చిల్లీ ఒక టైప్ ఉంటుంది. ఆ 2 types ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఈ ఫామ్లో. అండ్ క్యాప్సికమ్ అయితే గ్రీన్ కలర్, రెడ్ కలర్ అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నవి లెమన్ కుకుంబర్స్. మన ఇండియాలో పప్పు దోసకాయ, బుడంకాయ లాగా ఉంటాయి, బట్ ఎగ్జాక్ట్ టేస్ట్ అయితే ఉండవు, సిమిలర్ టేస్ట్ ఉంటుంది. ఇవి కొంచెం తక్కువ ఉంటుంది. మన ఇండియా పులుపుతో కంపేర్ చేస్తే ఈ కుకుంబర్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నవి సమ్మర్ స్క్వాష్ అంటారు. మన ఇండియాలో ఒక సొరకాయ టేస్ట్ వస్తుంది ఈ కర్రీ. సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవాలి, సొరకాయ టేస్ట్లో ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నవి కూడా లెమన్ కుకుంబర్స్. ఇవి ఇక్కడ హనీ మెలన్, హనీ డ్యూ వెరైటీస్ అన్నమాట. కాంటలోప్ వెరైటీస్ చాలా చాలా స్వీట్గా ఉంటాయి. ఇవి కూడా హనీ మెలన్స్. ఇక్కడ ఈ ఫామ్ అంతా హనీ మెలన్స్, హనీ డ్యూస్, క్యాంటలోప్స్, మస్క్ మెలన్, అన్ని మెలాన్ వెరైటీస్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇవి కీర దోసకాయలు. 2 types ఆఫ్ కుకుంబర్స్ ఉన్నాయి. ఒకటి అమెరికన్ కుకుంబర్ అండ్ ఇంకొకటి వచ్చేసి పిక్లింగ్ కుకుంబర్. So that mean they're going to be famous? No. అంతా హనీ మెలన్, క్యాంటలోప్, దోసకాయ, కీర దోసకాయ, అలా అన్ని మెలాన్ వెరైటీస్, కుకుంబర్ వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ ఇలా పిక్ చేసుకున్నారు ఫామ్లో నుంచి. ఇది జుకినీ. ఈ వెరైటీని జుకినీ అంటారు. ఇక్కడ మన బీరకాయ టేస్ట్ ఉంటుంది. జుకినీతో కర్రీ చేస్తే సిమిలర్గా మన ఇండియాలో బీరకాయ టేస్ట్ లాగా ఉంటుంది. ఇవన్నీ బీన్స్ అండ్ బఠానీ ఫార్మ్స్. మాకైతే అంత ఎండలో బీన్స్ కోయడానికి చాలా విసుగు అనిపించింది, సో మేమైతే బీన్స్ అస్సలు కోసుకోలేదు. ఫోటో కోసం అని మేము కొన్ని బఠానీ కోసాము.
అంతే. అండ్ ఇవి బీట్రూట్ ఫార్మ్స్. బీట్రూట్ అయితే కొయ్యకూడదంట, నాకు తెలియలేదు. సో నేను ఏదో ఒక 3-4 బీట్రూట్ కోసేసాను. ఈ బీన్స్ బఠానీ జస్ట్ మీకు ఈ వెరైటీ ఉంటుంది ఇక్కడ అని చెప్పడానికి కొన్ని కోసాను అంతే. ఇవన్నీ ఇంకా జుకినీ వెరైటీ. జుకినీలో ఇక్కడ 2 వెరైటీస్ ఉంటుంది. ఒకటి గ్రీన్ జుకినీ అండ్ ఇంకొకటి ఎల్లో జుకినీ. నేనైతే గ్రీన్ జుకినీ తీసుకొచ్చుకున్నాను. ఇది సమ్మర్ స్క్వాష్. పొలంలో వెహికల్స్ తిరుగుతున్నప్పుడు దుమ్ము లేవకుండా ఉండడానికి అప్పుడప్పుడు ఇలా వాటర్ ట్రక్ లో వాటర్ స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇలా వాటర్ ట్రక్ వాటర్ వేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు వెహికల్స్ వెళ్ళినా దుమ్ము ఏమీ లేవకుండా ఉంటుంది. ఇక్కడ ఇలా కనిపిస్తున్నట్టుగా ఫ్లాగ్స్ ఉంటాయి. ఒక్కొక్క వెజిటబుల్ దగ్గర ఒక్కొక్క కలర్ ఫ్లాగ్. ఆ షీట్ ని కూడా మనకి ఇస్తారు, ఏ వెజిటబుల్ ఏ కలర్ ఫ్లాగ్ దగ్గర ఉన్నాయో. ఇప్పుడైతే మా పికింగ్ అంతా అయిపోయింది. మేము ఇంకా ఇంటికి రిటర్న్ వస్తున్నాము. మధ్యలో ఇవన్నీ క్రిస్మస్ చెట్లు. ఈ క్రిస్మస్ చెట్లు హాలోవిన్ టైం నుంచి క్రిస్మస్ వరకు సేల్లో పెడతారు. ఒక్కొక్క ట్రీ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. అంటే చిన్న ట్రీ ఒక కాస్ట్, పెద్ద ట్రీ ఒక కాస్ట్, ట్రీ సైజ్ని బట్టి కాస్ట్ ఉంటుంది. అవి హాలోవిన్ టైం నుంచి సేల్లో పెడతారు. మనకు కావాల్సిన చెట్టు చూస్ చేసుకొని మనమే సెలెక్ట్ చేసుకొని పిక్ చేయించుకోవచ్చు. అండ్ మనం ఏ స్కేల్ మీద అయితే వచ్చామో అదే స్కేల్ మీద రిటర్న్ అవ్వాలి కదా. ఇప్పుడు మేము వచ్చిన స్కేల్ మీద రిటర్న్ అవుతున్నాము. మా వెజ్ పికింగ్ మొత్తం 155 పౌండ్స్ మేము పిక్ చేసుకున్నాము. అండ్ అడ్రస్ వచ్చేసి ఇంకొకసారి మీకోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీలూస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్.